ఓం నమ శివాయ. కార్తీక పురాణము 17వ అధ్యాయము. అంగీరసుడు ధనలోపునికి చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోపి, నీకు కలిగిన సంశయములకు సమాధానము చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీర ధారణము వలనే ఆత్మ కర్మను చెయ్యును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని నేను మీకు వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవహరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మీయని భావించుచుంటని కనుక ఇంకను వివరముగా చెప్పబడని వ్యాకార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానమును కారణమగుచుండను. కావున అహం బ్రహ్మ అయిన వ్యాఖ్యార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోపుడు కోరెను. అప్పుడు ధనలోపునితో అంగీరస్ మహర్షి ఇట్లనియే, ఈ దేహము అంతఃకరణ వృద్ధికి సాక్షియే, నేను నాది అని చెప్పప్పుడు జీవాత్మయే అహం అను శబ్దము, సర్వంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మ నహ అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము, బుద్ధి సాక్షి జ్ఞానరూపి, శరీరేంద్రియములు మొదలగున వ్యాపారమునందు ప్రవర్తించేసి వానికంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ నే కోరితిని ప్రకాశించుచు ఉండినదే ఆత్మ అనబడను. నేను అనున్నది శరీరాంద్ర ఇంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాదులన్నింటినీ ఏది ప్రకాశింపచేయునో అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములకు శరీరేంద్రియములు కూడా నామరూపముతో నుండి నశించినవేగాక ఇట్టి దేహమునకు శరీరములు మూడింటి యందును నేను నాది అని వ్యవహరించదే ఆత్మే అని గ్రహించుకొనుము. ఇనుము సుదంటి రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్లా శరీర ఇంద్రియాదులు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లా అవి ఆత్మ వలన తమ పనిని చెయ్యును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతుని సుఖంగా ఉంది అనుకునేది ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి దారపుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమస్పదమగు వస్తువేదో అదే పరమాత్మని గ్రహింపము. తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞాతాది విశిష్టమైనదు జీవాత్మని అర్థం. తత్ అను పదము నకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమనే బోధించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపం ఒక్కటియే నిలుచును. అదియే ఆత్మ. దేహ లక్షణము ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగువి 6 భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు.